నీ లైఫ్‌లో చాలా సార్లు నీకేం తెలీదు. ఈడికేం తెలీదురా ఏదో చెప్తుంటాడు. నువ్వెందుకురా సడెన్‌గా మధ్యలో మాట్లాడుతున్నావు. అని వినే ఉంటావు కదా! నిజం చెప్తున్నాను. ఇలాంటి డిస్కషన్స్ ఉంటే మాత్రం అక్కడ నువ్వు ఉండడం బొక్క. అరే! నా ఫ్రెండేరా జస్ట్ కమ్ము దొబ్బుతున్నాడు. ఇది అది అని అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో. నీ డెసిషన్‌కే వాల్యూ లేనోడివి, నీ డెసిషన్‌కే వాల్యూ ఇవ్వని ఒక ఫ్రెండ్ నువ్వేం ఫ్రెండ్? లేదా తనేం ఫ్రెండ్ అసల? ఆ! బేసిక్ థింగ్. నువ్వేమన్నా ప్రొఫెసర్స్‌తో మాట్లాడుతున్నావా? లేదా పేరెంట్స్‌తో మాట్లాడుతున్నావా? ఫ్రెండ్సే కదా! అట్‌లీస్ట్ నేనేదో చెప్పేది వినడానికి తనకు నొప్పేంటి? అందుకని ఒకటి గుర్తుపెట్టుకో. నిన్ను తక్కువ చేసేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ చంపేసుకొని మరీ నువ్వు నీకేం తెలీదురా అంటే సరేరా అని అనడం కాదు. నీకు నీ మాటకి వాల్యూ లేని చోట నువ్వుండి వేస్ట్. నీ మాటకి నువ్వేదన్నా చెప్పే డెసిషన్స్‌కి వాల్యూ లేని చోట మాత్రం నువ్వుండొద్దు. అది ఎలాంటి ఫ్రెండ్ అన్నా గానీ. ఎందుకంటే నీ మాటకే వాల్యూ లేకపోతే మనిషికి కూడా వాల్యూ లేనట్టే. మాట బ్రతికితేనే మనిషి బ్రతికినట్టు. ఓకే. ఇది నీకు అర్థమవుతే బావుంటది.